జూరాల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జూరాల దగ్గర 70 టీఎంసీలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అదే రకంగా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి 10 టీఎంసీ పైచిలకు జీవో ఇచ్చింది. అదే రకంగా ఎస్ఎల్బిసి టర్నల్ కూడా 30 టీఎంసీల ఎలకేషన్ ఇచ్చింది. ఈ ఇచ్చిన దాంట్లో జూరాల గురించి వారిని అడుగుతున్నాను. ఈ జూరాల ప్రాజెక్టు ఉన్నదాన్ని హైట్ లో ఉన్నదాన్ని అంటే జూరాలకి శ్రీశైలానికి 100 మీటర్ల వేరియేషన్ ఉంది, లెవెల్ వేరియేషన్. అటువంటి దాన్ని మీరు జూరాల తీసుకొచ్చేసి కింద పెట్టారు. ఆ క్లియర్ 70 టీఎంసీలు ఎలకేషన్ ఉన్న వాటర్ ని ఒరిజినల్ గా మీరు డ్రా చేసి ఉంటే హైట్ వేరియేషన్ కలిసి వచ్చేది. లిఫ్ట్లు 22 బదులు 37 లిఫ్ట్లు ఖర్చు కలిసి వచ్చేది. ప్రతి సంవత్సరము కరెంటుకి అయ్యే ఎక్స్పెండిచర్ కలిసి వచ్చేది. ఇంత ఆయకట్టు కూడా కలిసి వచ్చేది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాకింత వాటా ఎడిషనల్ రావాల్సి ఉన్నదని సపరేట్ గా మీరు కొట్లాడి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, అదే రకంగా నల్గొండ ప్రాంత ప్రజలకి మంచి జరిగి ఉండేది. కృష్ణా పరివాహక ప్రాంతం దానికి సమాధానం సూటిగా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది.